హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ అన్నమాట. ఇంకా సింపుల్ వీడియో అన్నమాట. ఎవరైనా సరే చేసుకునేటట్టు సింపుల్‌గా ఇంట్లో ఉన్న రెసిపీస్‌తో సింపుల్‌గా మీకు చూపించబోతున్నాను. చూసేసేయండి. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి కొత్తిమీర కట్ట ఒకటి తీసుకోండి. నేను కిలో చికెన్‌కి ప్రాసెస్ చెప్తున్నాను నేను. మీరు ఎంతైనా చేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ అయితే పెంచుకోండి. నేనిక్కడ ఒక కొత్తిమీర కట్ట అండ్ 1 కిలో చికెన్‌కి సరిపడా పచ్చిమిరపకాయలైతే తీసుకున్నాను. మీరు మీకు తగినట్టు స్పైసీని బట్టి మీరు తీసుకోండి. అంటే మీరు ఎంత కారం తింటారో నాకు తెలీదు కదా! నాకు తగినన్ని కారం నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు. మీరు మీరెలా తింటారో కారం దాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు క్వాంటిటీ. నేనిక్కడ క్లీన్ చేసుకుంటున్న కొత్తిమీరని. క్లీన్ చేసేసుకొని ఇంక మిక్సీకేసేయడమే. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పెరుగు ఈ 3 కలిపి మిక్సీకేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడితే మిక్సీకి అవసరం లేదు. డైరెక్ట్ చికెన్‌లో వేసేసుకోవచ్చు. లేదు అల్లం వెల్లుల్లి వాడితే మాత్రం అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకొని మీరు మిక్సీకి పట్టుకోండి. నేను ఇది పేస్ట్ పట్టేసుకున్నాక నేను చికెన్ మ్యాగ్నేట్ చేసేస్తా ఇంకా. మీరు 2 అవర్స్ నానబెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా బాగా వస్తుంది. బట్ నా దగ్గర టైం లేదు ఫ్రెండ్స్. నేను అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు సండే. నేను ఇది మండే అప్లోడ్ చేస్తున్నాను వ్లాగు. ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఇంకా తప్పలేదు నాకు ఫాస్ట్‌గా చేయాల్సొచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి నేను ఫాస్ట్‌గా ఒక 5 మినిట్స్ మాత్రమే నేను మ్యాగ్నేట్ చేశాను. ఇంకా ఎక్కువ సేపు చేయడానికి నాకు టైం సరిపోలేదు. ఇంకిక్కడ క్లీన్ చేసిన చికెన్ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఏదైతే మిక్సీకి పడతామో అది ఇందులో ఏసేసి మంచిగా కలుపుకోవాలి. నేను పెద్ద వయ్యారిలాగా గరిటిచ్చుకొని కలిపినా బట్ తర్వాత నాకు నచ్చలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ చేత్తోనే కలిపాను నేను. ఇంకిక్కడ వచ్చేసి ఫస్ట్ మొత్తం పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే 2 కొత్తిమీర కట్టలు మాత్రం కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. లేదు మాకు సరిపోతది అనుకుంటే మాత్రం ఒక కొత్తిమీర కట్ట యూజ్ చేసుకోండి. పెద్ద సైజు కట్ట ఒకటైనా పర్లేదు. చిన్న సైజుయి 2 అయినా పర్లేదు. కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. ఇంకిక్కడ శుభ్రంగా కలుపుకొని చికెన్‌ని పక్కన పెట్టుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 3 అయితే తీసుకోండి. పెద్దవైతే 2 తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ముందే చెప్పేస్తున్నాను వీడియోలో. ఇక్కడ ఆయిల్ ఏస్తున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ మాత్రమే ఏసుకోండి కలపడానికి. ఎందుకంటే మనం మళ్ళీ ఉల్లిపాయలు వేపుతాం కదా! అందులో కూడా వేసుకుంటాము. ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇంక ఇందులో వచ్చేసి సాల్ట్ ఒక నిమ్మకాయ మాత్రం యాడ్ చేయాలి ఇందులో. సాల్ట్ యాడ్ చేసినాక 1 నిమ్మకాయ యాడ్ చేయండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి. ఎందుకంటే నేను చిల్లీ పౌడర్ యూజ్ చేయట్లేదు కదా! రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ గ్రీన్ చిల్లీ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నా. పౌడర్ కాదు పేస్ట్. గ్రీన్ చిల్లీ మాత్రమే యూజ్ చేస్తున్నాం. మనకి రెగ్యులర్‌గా రెడ్ వాడతాం కదా! రెడ్ చిల్లీ పౌడర్ వాడతాం కదా! అదే వస్తుంది చెప్పడానికి. ఎంత ఆపుకుంటున్నానంటే రెడ్ చిల్లీ అనే వస్తుంది నోటికి. కానీ అది కాదు. గ్రీన్ చిల్లీ వాడాము ఈరోజు. ఎప్పుడో ఒకసారి వాడితే ఇలాగే వస్తది ఫ్రెండ్స్. ఒక టే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయండి. మీరైతే మీ ఇంట్లో పేస్ట్ ఉంటే పేస్ట్, లేకపోతే మీకు ఇందాక చెప్పాను కదా! మిక్సీ గిన్నెలో వేసినా పర్వాలేదు. ఎలాగైనా సరే అందులో ఇంగ్రీడియంట్ పడాలంతే. ఏం కాదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్ పైన కళాయి పెట్టుకొని ప్రీహీట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఓల్డ్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, యాలకులు ఒక 2, మెంతెం ఆకుది డ్రైది ఉంటుంది కదా! దాని పేరు మర్చిపోయాను అసలు. వేరేదేదో అంటారు దాన్ని. నాకు అది గుర్తు రావట్లేదు అసలు. అది ఇంకా బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఇంకా ఉల్లిపాయలైతే ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియోలో చూపిస్తాను మీరు చూడండి. అస్సలు టేస్ట్ నిజంగా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మా ఫ్రెండ్ తినడం మానేసింది. ఇంకొక అక్క ఉంది. అక్కేమో ఇంకా వాళ్ళు మాలలో ఉన్నారు. ఇట్లా నాన్ వెజ్ అది తినరు. వాళ్ళు వచ్చేసి సంక్రాంతి 15 డేట్ ఆర్ 16, 17 డేట్స్ వరకు అయితే తినరు. మళ్ళీ మాల వెళ్ళొచ్చినాక కూడా కలసం పూజ అది చేస్తారు కదా! అందుకని వాళ్ళు తినరు. నాకు మ్యాక్సిమం తెలిసి జనవరి 25 దాకా వాళ్ళైతే తినరు నాన్ వెజ్.
ఆ తర్వాతనే తింటారు. ఇంక ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ కలుపుతున్నా, చెప్పాను కదా, ఒక నిమ్మకాయ అయితే యూజ్ చేయండి. చిన్నదైతే ఒకటి, పెద్దదైతే రెండు పెద్దదైతే ఒకటి, చిన్నదైతే సారీ ఫ్రెండ్స్ నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా, పెద్దదైతే ఒకటి, చిన్నదైతే రెండు యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? కరెక్ట్గానే చెప్పానా? నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఫ్రెండ్స్ అసలు. ఇక్కడ ఇంకా గరిటెతో కలిపిన సెట్ అవ్వలేదని చెప్పేసి ఇంకా చేత్తో కలుపుతున్నా. ఇంక మా పాప వచ్చి ట్రైపాడ్ని ఒక తన్నింది. అది మళ్ళీ ఎక్కడ పడిపోతుందో అని దాన్ని ఇంకా అలా గుర్రమని చూస్తున్నా. ఇంక మళ్ళీ ఆగింది ఎట్లనో, ఫోన్ పడిపోకుండా. ఇప్పుడు అసలు నా కిచెన్లో వీడియో షూట్ చేయడానికి సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఒకటి క్యాప్చర్ చేయడానికి ఇంకొకటి చేయలేకపోతున్నాను. ఎట్లా ఇంక అడ్జస్ట్ అయిపోయాను ఫ్రెండ్స్ కొన్ని రోజులు. రూమ్ చేంజ్ అవుతాను తర్వాత, మీకోసమైనా రూమ్ చేంజ్ అవుతాను ఖచ్చితంగా. నేను ఖచ్చితంగా చేంజ్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ వీడియోలు చేయడానికైనా చేంజ్ అవుతాను. ఇక్కడ ఇంకొచ్చేసి కళాయి మాత్రం పెట్టుకోండి, ప్రీహీట్ చేసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని నేను చెప్పిన మసాలా ఏదైతే ఉందో ఓల్డ్ గరం మసాలా అంటే దినుసులు, ఈ దినుసులు అయితే ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోండి. మీకు ఇంతకుముందే చెప్పాను ఏమేమి వేయాలో. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, 2 లవంగాలు, 2 మిరియాలు వేసుకుని చేయండి. నేను ఉల్లిపాయలు కోసినవి కొన్ని, కిలో చికెన్కి అన్నీ ఉల్లిపాయలు తీసుకున్నాను చూడండి. ఎందుకంటే మనం కొత్తిమీర పేస్ట్ కిందే వాడుతున్నాం, అండ్ పెరుగును కూడా పేస్ట్ మనం ఎట్లయినా గ్రేవీకే వస్తుంది కాబట్టి, అది కూడా గ్రేవీ ఎక్కువే ఉంటుంది కాబట్టి తక్కువ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఆనియన్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే చికెన్ టేస్ట్ అయితే రాదు, కొంచెం తీయగా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ చికెన్లోకి టమాటా సాస్, ఇంకొకటి ఇట్లా పెరుగు, ఇట్లా ఏమైనా పేస్ట్లు, కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కొబ్బరి పేస్ట్ ఇవైతే యూజ్ చేస్తేనే టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే మాత్రం అవ్వదు. ఆనియన్స్తో అయితే మాత్రం తీపి వస్తుంది, అదంతా సెట్ కాదు. యూజ్ చేయాలి కంపల్సరీ ఆనియన్ 1 or 2, మహా అంటే 3 అంతే, ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇంకా నేను వచ్చేసి ఓల్డ్ గరం మసాలా ఫ్రై చేసేసాక అప్పుడు ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని, ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మీరు జీడిపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు పేస్ట్లోకి. ఈ పేస్ట్లోకి జీడిపప్పు యూజ్ చేశారంటే ఇంక అసలు ఇంక మొత్తం ఎలా అంటే నాకేస్తారేమో నాకు తెలిసి, అంత టేస్ట్ వస్తుందేమో. మీరైతే ట్రై చేశాక నాకు కంపల్సరీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇస్తాను నేను లాస్ట్లో, లేకపోతే ట్యాగ్ చేస్తాను కింద. ఖచ్చితంగా మీరు ఎవరైతే కుక్ చేస్తారో వాళ్ళు నాకు ట్యాగ్ చేయండి ఖచ్చితంగా. నేను నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైతే ట్యాగ్ చేస్తారో అప్పుడు నేను ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే పెడతాను దాన్ని. మీరు ఫోటో, వీడియో కానీ ఏదైనా సరే నా ఇన్స్టాలో ట్యాగ్ చేయండి చేసి, ఎందుకంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది నేను చెప్పిన రెసిపీ మీరు చేస్తారని. ఖచ్చితంగా ట్రై చేయండి, పెద్ద ప్రాసెస్ అయితే కాదు. మీకు అంతగా డౌట్ ఉంటే ఒక 1/2 కిలో చికెన్ మాత్రమే చేయండి. ఎప్పుడైనా ఒక 1/2 కిలో అంటే ఇప్పుడు సండే ఎవరైనా తెచ్చుకుంటారు కదా, 1 కిలో ఖచ్చితంగా 1/2 కిలో తెస్తారు కాబట్టి అందులో కొంచెం తీసి ట్రై చేయండి. మీకు ఆ టేస్ట్ నచ్చింది అనుకో, అప్పుడు నెక్స్ట్ వీక్ తెచ్చుకున్నప్పుడు ట్రై చేద్దరు కానీ, ఎందుకంటే అందరికీ అన్ని టేస్ట్లు నచ్చాలని రూల్ లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఇట్లా ఫ్రై అవ్వాలి మంచిగా. ఇట్లా ఫ్రై అయినాక, ఇంకొంచెం ఫ్రై అయినాక చికెన్ వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 10 minutes కుక్ చేస్తే అందులోంచి వాటర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఇంకొక 5-10 minutes మంచిగా మూత పెట్టేసేయండి. అందులోంచి సగం వాటర్ వస్తుంది ఆల్రెడీ. ఆ వాటర్ కొంచెం అందులోనే 75% చికెన్ ఉడికిపోయినాక మళ్ళీ కొంచెం ఏదైతే గిన్నెకి మసాలా ఉంటుందో దాన్ని శుభ్రంగా వాటర్ వేసి దాన్ని ఇట్లా మొత్తం అంతా క్లీన్ చేసి అందులో వేసేస్తారంటే ఇంకొంచెం గ్రేవీ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఫస్ట్ ఈ వాటర్తోనే, చికెన్లో ఏదైతే వాటర్ వస్తుందో దాంతోనే కుక్ చేయండి. ఎప్పుడైతే చికెన్లో మనం ఎక్స్ట్రా ఎక్కువ వాటర్ యూజ్ చేయకుండా ఉంటామో అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది లీటర్లు వాటర్ వేసి కుక్ చేస్తారు, అది వేస్ట్. ఇందులోంచే వాటర్ వస్తుంది, దాని వాటర్ దానికి సరిపోతుంది ఉడకడానికి ఖచ్చితంగా. ఏదో చిన్న గ్లాస్ వాటర్ అయితే ఓకే, కొంతమంది అయితే లీటర్లు వేస్తారు చికెన్ ఉడకడానికి, అది మాత్రం చాలా రాంగ్. టేస్ట్ కాదు కదా, ఏం రాదు అప్పుడు. ఇంకా లాస్ట్ ఫైనలీ చిన్న క్లిప్స్ మిస్ అయినాయి ఫ్రెండ్స్, అందుకే నేను చెప్తున్నా వాయిస్ ఓవర్లో. ఇంకా లాస్ట్కి వచ్చేసింది అన్నమాట. ఇంక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం. 1 minute కొత్తిమీర వేసిన 1 minute ఉంచేసి సిమ్లో
మంచిగా ఇంకా దింపుకొని మంచిగా వేడివేడి అన్నంలో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. మీరు జొన్న రొట్టె యూజ్ చేయొచ్చు, చపాతీ యూజ్ చేయొచ్చు, ఏదైనా పూరి యూజ్ చేయొచ్చు, లేకపోతే బగారా రైస్ యూజ్ చేయొచ్చు, బిర్యానీలో కూడా ఏదైనా బాగుంటుంది. అంత టేస్ట్ ఉంది. నిజంగా మీరు అయితే ట్రై చేయండి. ప్రామిస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేసింది. కానీ ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వీక్ అయితే నాకు తెలిసి కొబ్బరి పాలతో చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కడ చూసానంటే వేరే వాళ్ళ ఛానల్లో చూసాను. వాళ్ళ ఛానల్ పేరు రివ్యూ చెప్పకూడదు చికెన్ కర్రీ అయితే కాబట్టి అయిపోయింది నేను ఫ్రెండ్స్. చాలా చెప్పట్లేదు. చాలా చాలా ఓకేనా? బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. నిజంగా. ఇప్పుడు వీళ్ళు తిన్నాక చెప్తారు కదా మీకు, అప్పుడు చూడండి. చెప్పు. బాగున్నారు. టేస్ట్ చేసింది. 1 పీస్ వేసి ఇచ్చిన ప్లేట్లో. అంటే తినదు యాక్చువల్లీ అసలు ఎక్కువ. నేను వెరైటీ. తినలే. తిన్నాడు. ఓకే. బాగుందా లేదా?